కాశ్మీర్ ఉదంతం మీద 2 ప్రతిజ్ఞలు. నెంబర్ 1 నరేంద్ర మోడీ. ఒక పక్కన సౌదీ అరేబియా టూర్కి వెళ్ళడం, ఆ టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు ఉగ్రవాదుల వైపు నుంచిన లేదా పాకిస్తాన్ వైపు నుంచిన ఒక సందేశం ఇచ్చినట్టు, మీరు ఎంత స్నేహం చేసినా మేము ఇక్కడ దెబ్బ కొడతాం అన్నటువంటిది. దానికోసమని ఆయన అక్కడి నుంచినే చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు, న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షిస్తాం అన్నటువంటి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 అమిత్ షా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాతన ఉగ్రవాదిని ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం అన్నటువంటిది. ఇద్దరు చెరొక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇంకోవైపున సైన్యం అక్కడ రంగంలోకి దిగింది, ఆ ప్రాంతాలంతా గాలిస్తోంది. అయితే ఇప్పటికే ఉగ్రవాద సంస్థ ప్రకటించేసుకుంది దాని మీద, టీజేఎఫ్ వాళ్ళు మేమే అన్నటువంటి విషయం. కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి.